తరలి రండి, వేగమే రండి, పూజా బలిలో పాల్గొనరండి. స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. త్రియేక దేవుని తిరుసభలో పూజ్య గురువుల సమక్షములో, త్రియేక దేవుని తిరుసభలో పూజ్య గురువుల సమక్షములో పూజాబలిని సమర్పించుటకు, పూజాబలిని సమర్పించుటకు వేగమిరండి ప్రజలారా, వేగమిరండి ప్రజలారా, తరలి రండి ప్రియజనులారా. స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజకు. స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ పునీత యోహాన్ బోస్కో గారి పండుగను కొనియాడుతూ ఉన్నది. యాజకులు ఆయన పండుగను కొనియాడుతున్న ఈ రోజున జరపబడుతున్న ఈ బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి మన సహోదరి సహోదరుల కోసం ప్రార్థన చేద్దాం. పూజలు పెట్టిస్తున్న వారు వారి తలంపులను ఒకసారి చదువుకుందాం. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగా మరియమ్మ కరుణ కుమార్, ఆఫర్డ్ బై భోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. మాస్ ఆఫర్డ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ. మాస్ ఆఫర్డ్ బై అమర్లపూడి లీనా అండ్ డాక్టర్ ప్రఫుల్ల and Dr. Kamala. For God's protection upon family members, friends and relatives and all humans, from all the diseases and viruses offered by Kenneth Joseph Holt and family members. For a good health of Teresa Rose and for complete cure without surgery offered by Sujata. Mass offered for reparted soul of all the fathers and sisters offered by Prabha. Thanksgiving Mass for all the blessings received offered by Chirukuri Ramesh and Swapna. Thanksgiving Mass for the renovation of home offered by N. Nirmala Reddy. For good health to all family members offered by D. Ramesh, Sarada, Amalodbhavi, Prasanthi and Balaswami.
Thanksgiving Mass offered by K. Balreddy and Elizabeth family. For birthday blessings upon Elisa Helen and for God's blessing offered by Raju and Sujata. వీరందరి తలంపులు ఆ దేవాది దేవుడు ఆలకించాలని, అనుగ్రహించాలని ఈనాటి పునీతులైనటువంటి యోహాన్ బోస్కో గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ బిడ్డలందరి కోసం, వీరందరి తలంపుల కోసం ప్రత్యేకమైన విధంగా ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాన్ బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉండ చిత్తగించితిరి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లినట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకుచు నిన్ను మాత్రమే సేవించినట్లు కృపచూపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సామువేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు, 30వ వచనము 16వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షంన చేరిపోయినారని చెప్పెను. దావీదు యెరూషలేముననున్న తన పరిజనులతో, మనము వెంటనే పారిపోవుదము, లేదేని అబ్షాలోము బారి నుండి తప్పించుకోజాలము. మీరు వెంటనే సిద్ధము కావలెను. అతడు హఠాత్తుగా దాడి చేసి మనలను ఓడించి నగరమును కత్తి వాదరకు ఎరజేయవచ్చుననెను. దావీదు ఒలీవ కొండ మీదుగా ఎక్కిపోయెను. అతడు తల మీద ముసుగు వేసుకొని ఏడ్చుచు వట్టి కాళ్ళతో నడిచిపోయెను. అతని అనుచరులను తలపై ముసుగు వేసుకొని కన్నీరు కార్చుచు కొండ మీదుగా వెడలిపోయిరి. దావీదు బహురీము చేరెను. సౌలు గోత్రమునకు చెందిన గేరా కుమారుడు షిమి పట్టణంన వెడలి వచ్చి దావీదును శపింప మొదలెడెను. అతడు దావీదు మీద, అతని పరిజనము మీద రాళ్ళు రువ్వెను. సైనికులు, యోధులు దావీదున కిరువైపులా నుండిరి. అతని పొగరును తగ్గలేదు. షిమ్మి, నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు, శీఘ్రమే ఇట నుండి వెడలిపొమ్ము. నీవు సౌలు రాజ్యంను అపహరించితివి, అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యంను
నీ కుమారుడు అబ్షాలోము వశము చేసెదను. నీవు రక్తపాతమునకు ఒడిగట్టితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశనం చేసినదని దావీదును చెడదిట్టెను. ఆ తిట్టులు ఆలించి సెరూయా పుత్రుడు అబీషాయి రాజుతో, ఈ చచ్చిన కుక్క ఏలికను శపించుటయా? ప్రభు సెలవిచ్చిన నేను వీని తల తెగగొట్టెదను. కానీ రాజు, మనము ఇట్టి మాటలు పట్టించుకోనేలా, వీనిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనిని దావీదును శపింపుమని చెప్పనేమో, వలదనుటకు మనమెవ్వరమని బదులు పలికెను. మరియు దావీదు అబీషాయితో పరిజనులతో, నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు. ఇక ఈ బెన్యామీయుడు ఊరకుండునా? ప్రభువే షిమ్మీని ఇట్లు పురికొల్పెనేమో, ఇతనిని శపింపనిండు. ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో అని పలికెను. దావీదు అతని అనుచరులు సాగిపోయిరి. కానీ షిమ్మి దావీదుపై రాళ్ళు రివ్వుచు శపించుచు దుమ్మెత్తిపోయిచు కొండ ప్రక్కగా కదలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా యేసువా, మీకే స్తుతి మహిమా, మీకే స్తుతి మహిమా. రక్షణదాయక క్రీస్తువా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. దైవతనయునికి జన్మనిచ్చిన మరియా వందనం. సాకుడు తండ్రిగా సేవ చేసిన యోసేపు గారా వందనం. దైవతనయునికి జన్మనిచ్చిన మరియా వందనం. సాకుడు తండ్రిగా సేవ చేసిన యోసేపు గారా వందనం. ప్రేమామయుడా యేసువా, మీకే స్తుతి మహిమా, మీకే స్తుతి మహిమా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరాసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యం పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయన వద్దకు వచ్చాను. సమాధులలో నివసించుతున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను
వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికిని స్వాధీనము కాలేకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోణల యందును నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండియే యేసును కనుగొని పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడు కుమారుడు వగు యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టాను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలి పొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టాను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించాను. వాడు అందులకు, నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చాను. మమ్ము ఈ దేశం నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనేను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ దయ్యములు పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నెట్ట నిలువుగానున్న మెట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర పట్టులలోనూ ఈ సమాచారమును ప్రచారం చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికూడి వచ్చిరి. దయ్యం పట్టినవాడు వస్త్రము ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి వారు భయపడిరి. పందుల సంఘటనను దయ్యములు పట్టిన వానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియపరచిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవెనెక్కినప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని దయ్యం పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల వద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారం గురించి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగాను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పట్టణాలలో మనం చదువుకున్నట్లుగానే మరి మొదటి పట్టణంలో దావీదు గురించి చదువుకుంటున్నాం. దావీదు తన కుమారుడైనటువంటి అబ్షలోమును దగ్గర నుంచి పారిపోవటం, ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ఈ విషయాన్ని చదువుకుంటున్నాం. కానీ దావీదు తన కష్టాల మధ్యలో కూడా దేవుడు తప్పనిసరిగా తనను ఆదుకుంటారు. తనకెదురైనటువంటి శాపములు, షిమీ దగ్గర నుంచి శాపాలు ఎదుర్కొన్నటువంటి దావీదు అతనిని ఏమాత్రం మందలించకుండా, ఎందు నిమిత్తం అంటే తను చేసిన తప్పుకు గాను దేవుడే షిమీని నియమించి అతని ద్వారా తనను మందలిస్తున్నారేమో అనేటువంటి విధంగా తను ఆ మాటలను పాజిటివ్గా తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఒకవేళ షిమీ మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉన్నట్టే దానిని దేవుడు నాకు దీవెనకరంగా మారుస్తారు కదా అనేటువంటి ఒక మంచి దృక్పథం అతనిలో మనం చూస్తూ ఉన్నాం. దావీదులో ఉన్నటువంటి దృక్పథము మనలో కూడా ఉండాలని మరి ఈనాటి మొదటి పాఠం నుంచి మనం అందరం నేర్చుకోగలుగుతాము. అదే విధంగా సువార్తకు వచ్చినట్లయితే ప్రభువు మనుష్యునికి, మానవుడికి ఇచ్చినంత విలువ సృష్టిలో మరి దేనికి కూడా ఇవ్వటం లేదు. అలాగని
వేరే వాటిని తక్కువ చేయటం అని కాదు, కానీ మానవుడి యొక్క ఔన్నత్యాన్ని, మానవుని మీద తనకున్న ప్రేమను, అధికమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నట్టుగా మనం చదువుకుంటున్నాం. దేవుడు మరి తన బిడ్డలు శాపానికి గురైనప్పుడు, కష్టాలకు పాలైనప్పుడు, కష్టపడుతూ ఉన్నప్పుడు, శ్రమలు పడుతూ ఉన్నప్పుడు అవి చూసి దేవుడు ఎప్పుడు కూడా సంతోషించరు. ఏ విధంగానైతే తల్లి తండ్రి తన బిడ్డలు బాధపడుతూ ఉంటే వారు కూడా బాధపడుతూ ఆ బిడ్డల యొక్క బాధల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో, దేవుడు కూడా అంతే. తన బిడ్డలు బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకోవటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చదువుకుంటున్నట్లుగా, ఆయన పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడకు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచి శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఎలాగైనా దేవుడు ఆయనతో ఉండెను అనేటువంటి మాటను పేతురు గారు తన ప్రసంగంలో క్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు, శారీరకంగా జీవించి ఉన్నప్పుడు పరిసర ప్రాంతాల్లో సువార్త పరిచర్య నిమిత్తము పర్యటించేవారు. అలా పర్యటించే క్రమంలోనే మరి ఈనాటి సువార్తలో చదువుకున్నట్లుగా గెరాసేను దేశమునకు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మరి దుష్టాత్మచే పీడింపబడుతున్నటువంటి వ్యక్తి ఎన్నో రకాలుగా తనను తానే గాయపరుచుకుంటున్నాడు. గొలుసులతో బంధించినా కూడాను అతను ఎవరు కూడా నియంత్రించలేకపోయారు. ఆ గొలుసును తెంపుకోవటం, మరి అదేవిధంగా పదునైన పలుగు రాళ్ళు తీసుకొని తన గాయపరుచుకోవటం, పెద్దగా వెర్రి కేకలు వేయటం, అరవటం, ఇవన్నీ బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఈ స్థితిలో ఉన్నటువంటి తన సారూప్యను సృష్టింపబడిన మానవుడు ఈ స్థితిలో ఉండటం చూసిన ప్రభువు మేలు చేస్తూ ఉన్నారు. గమనించదగిన విషయం ఏంటంటే, బైబిల్లో కొన్ని సందర్భాల్లో అనేక మంది ప్రభువు దగ్గరకు వచ్చి స్వస్థత అడిగినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి వారికి మేలు చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు అడగకపోయినా ప్రభువే తనంతట తానే ఒక అడుగు ముందుకు వేసి ఆ ప్రజల యొక్క స్థితిగతులను చూసి వారి మీద జాలిపడి బాగు చేయటం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. బెత్సైదా అక్కడ జరిగినటువంటి అద్భుతంలో మరి పక్షవాతంతో అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తిని, అనేక సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభువుని అడగలేదు, కానీ ప్రభువే వచ్చి అడుగుతున్నారు, నీకు స్వస్థత కావాలేనా అని. ఆ విధంగా అడగక ముందే ప్రభు వచ్చి మేలు చేస్తున్నారు. శిష్యులు పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు, వారి పడవ అలల మధ్య చిక్కుకున్నప్పుడు వారిని కాపాడటానికి యేసు ప్రభు నేరటి మీద నడుచుకుంటూ రావటం చూస్తున్నాం. శిష్యులు పిలవకపోయినా వచ్చారు, ప్రభు వచ్చారు. సమరయ స్త్రీ ప్రభువుని పిలవలేదు, కానీ ప్రభువే వెతుక్కుంటూ సమరయ స్త్రీ కోసం వచ్చారు. దాని తరహాలోనే ఈనాటి సువార్తలో కూడాను ఆ వ్యక్తి అడగకపోయినా కూడాను మేలు చేశారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి, ఆరోగ్యం బాగోకపోవటం, గాయపరుచుకోవటం, దెబ్బలు తగిలి ఉండటం, నిస్సహాయంగా ఉండటం, సమాధుల్లో ఉండటం, జనసంచారం లేనటువంటి సమాధుల్లో, ఎక్కడికైతే వెళ్తానికి జనం భయపడతారో అటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసిన ప్రభువు జాలిపడి అతనిలో ఉన్న దుష్టాత్మ గద్దిస్తున్నారు. ఒరే అపవిత్రాత్మ, వీని నుండి వెడలి పొమ్ము అని ప్రభువు ముందుగానే గద్దించారు. ఆ మాట విన్నటువంటి అతనిలో ఉన్న దుష్టాత్మ అప్పుడు ప్రాధేయపడుతుంది ఆయన మీద, ఎందుకు వచ్చావిటు? నువ్వు సర్వోన్నతుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువు, యేసు క్రీస్తువు, నువ్వు రక్షకుడివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని నాశనం చేయటానిక? దయచేసి మమ్మల్ని ఈ దేశం నుంచి పంపించవద్దు అన్నప్పుడు ప్రభు మరలా వాళ్ళ మీద జాలిపడి వారి కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి పందుల మందులకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనిషిని విడుదల చేసి వేరే జీవి మీదకి ఆ విధంగా అనుమతించడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు సమస్త సృష్టి మీద
తన తర్వాత అధికారం కలిగినటువంటి మానవుడి మీద ప్రేమ కలిగి ఆ మానవుని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఆ పిశాచగ్రస్తుని మాదిరిగా మనలో ఎవరైనా ఉన్నట్లయితే పీడింపబడటం, కష్టాల్లో ఉండటం, బయటపడే మార్గం తెలియకపోవటం, సతమతం అవుతూ ఉండటం, దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ అటువంటి స్థితిలో ఉన్న బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా ఈరోజు పూజా ఉద్దేశాలు ఉన్న బిడ్డలను ఆ దేవాది దేవుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అదేవిధంగా ఈనాటి పునీతులైనటువంటి పునీత యోహాన్ బోస్కో గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ బిడ్డలందరినీ దీవించాలని ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
పునీత యోహాను బాస్కో సంస్మరణం నాడు మీ పవిత్ర ప్రజల బలి అర్పణము ఆదరంతో అంగీకరింపుడు. ఈ దివ్య రహస్యంలో పాల్గొనుచున్న మేము మీ ప్రేమను ప్రతిబింబించువారుగా ఉండునట్లు మీ కృపను చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు ఒసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచితిరి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితం ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానంను చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. మీ శరీరం రక్తము నాకు తీర్పును గనక కన్నగాను ఉండక మీ కనికరం బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మనలను దయచేయునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము, మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము, మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము, మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. కడరాత్రి విందులోన శిలువయాగ జ్ఞాపికగా
ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము. కడరాత్రి విందులోన సిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము. అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే ఈ పూజా బలి. అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే పూజా బలి. ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము. ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. అప్పద్రాక్షరసములై ప్రభు శరీర రక్తములై స్వీకరించు విశ్వాసికి ఆత్మ బలమునిచ్చును. అప్పద్రాక్షరసములే ప్రభు శరీర రక్తములై స్వీకరించు విశ్వాసికి ఆత్మ బలమునిచ్చును. పరలోకమందున్న ప్రభుని విందుకు మనలందరినీ సిద్ధపరచును. పరలోకమందున్న ప్రభుని విందుకు మనలందరినీ సిద్ధపరచును. ఈ అద్భుత భోజము నిత్యము ఆనంద భోజము. ఈ అద్భుత భోజ్యము నిత్యము ఆనంద భోజ్యము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ సర్వేశ్వర, మేము భుజించిన దివ్యాహారము మాకు దివ్య శక్తిని దయచేయనుగాక. తోటి ప్రజలను సత్య వెలుపులోకి నడిపించుటలో తన జీవిత సర్వస్వమును వెచ్చించిన పునీత యోహాను బోస్కో వలె మేము కూడా సోదర ప్రేమను, సత్యపు వెలుగును మా అంతరంగములలోను మా బాహ్య క్రియల యందును ప్రదర్శింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరేదము. ప్రథమ ఫలం ప్రతిష్టార్పణ 10వ భాగము ఆయన మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆయనాలయం దీవెనలకు నిలయం.
ఆకాశవాకిండ్లు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును ఆకాశవాకిండ్లు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును